ఏపీలో అధికారంలో ఉన్న 5 ఏళ్లు పారిశ్రామికవేత్తల్ని బెదరగొట్టడం, పెట్టుబడిదారుల్ని తరిమేయడం, అధికారం పోయాక అదే పని. పెట్టుబడులపై తప్పుడు ప్రచారంతో విషం చిమ్మడం, మళ్లీ మేము వచ్చేస్తామంటూ భయపెట్టడం, వైసీపీ నేతల తప్పుడు మాటలు, జగన్ రోతపత్రికలో తప్పుడు రాతలు. అప్పుడు ఇప్పుడు జగన్ లక్ష్యం ఒకటే, ఏపీకి పెట్టుబడులు రావద్దు, ఏపీ అభివృద్ధి చెందొద్దు. 2014-19 మధ్య అమలు చేసిన కుట్రలకు ఇప్పుడు మళ్లీ తెరలేపారు. అవగాహన లేని మాటలు, అర్ధసత్యాలు, అసత్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉర్సాకు ఉచితంగా భూములిచ్చేశారంటూ జగన్ రోత పత్రిక అక్కసు వెళ్లగక్కింది. ఉర్సా సంస్థ ఊరు పేరు లేనిది అన్నట్లుగా అభివర్ణించింది. పెట్టుబడుల విషయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఖరికి ఈ కథనం అద్దం పట్టింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థకు భూములు ఉచితంగా ఇవ్వలేదు. పరిశ్రమలు రావాలంటే ప్రోత్సాహకాలు కల్పించాలి. అందులో భూమిని రాయితీ ధరకు కేటాయించడం కూడా భాగం. వచ్చే పెట్టుబడి, కల్పించే ఉద్యోగాలు, భూమి ఇచ్చే ప్రాంతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. సీఎంగా పనిచేసిన జగన్కి ఇంకా బాగా తెలిసుండాలి. కానీ పరిశ్రమలకు భూ కేటాయింపులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. కానీ వైఎస్ హయాంలో భూ కేటాయింపుల్ని పక్కాగా క్విట్ ప్రోకో కోసం వాడుకున్నారు. ఊరు పేరు లేని కంపెనీలకు అడ్డగోలుగా భూములు కేటాయించడం, వారు ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొమ్ములు చేసుకుని దుకాణం మూసేసి వెళ్లిపోవడం, ఇది వైఎస్ హయాంలో జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏఐ డేటాబేస్ కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా ఆ రంగంలో అంతర్జాతీయంగా పేరున్న కంపెనీలని ఏపీకి ఆహ్వానిస్తోంది. ఉర్సా క్లస్టర్స్ కూడా అందులో భాగంగానే ఏపీకి వచ్చేందుకు సిద్ధమైంది. కానీ అదేదో అనామక సంస్థగా, ప్రభుత్వ పెద్దల బినామీది అన్నట్లుగా వైసీపీ విషం చిమ్ముతోంది. అంతర్జాతీయ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటప్పుడు ముందుగా అక్కడ స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఉర్సా క్లస్టర్స్ అంతర్జాతీయంగా పేరున్న నిపుణులతో ఏర్పాటైన కంపెనీ. అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా భావించడంతో పాటు సొంత రాష్ట్రంపై మమకారంతో సంస్థ యాజమాన్యం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ జగన్ మాత్రం ఉర్సా కంపెనీ 2 నెలల ముందు పెట్టిన కంపెనీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.